చంద్రగుప్త మౌర్య ఈయన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చక్రవర్తి. అప్పట్లో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ధనానందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయనే మొట్టమొదటిసారిగా గ్రీకులని ఊచకోత కోశారనమాట. అంత గొప్ప చక్రవర్తి. అయితే ఇప్పుడు ఆయన సైన్యం గురించి అయితే మాట్లాడుకుందాం. ఎంత పెద్ద సైన్యం ఆయన దగ్గర ఉన్నది. అప్పట్లో చతురంగ బలాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. చతురంగ బలాలంటే రథ గజ తురగ పదాతి దళాలు అని చెప్పేసి పిలుస్తారు. 4-fold ఆర్మీ అని చెప్పేసి. ఇలా 4-fold ఆర్మీని అత్యంత శక్తివంతంగా మేనేజ్ చేసినటువంటి చక్రవర్తే ఈ చంద్రగుప్త మౌర్య. అయితే ఈయన ఆర్మీకి సంబంధించి అప్పట్లో గ్రీకు అంబాసిడర్ అయిన మెగస్తనీసు ఆయన రాసిన పుస్తకమైనటువంటి ఇండికాలో మెన్షన్ చేశాడనమాట. చంద్రగుప్త మౌర్య యొక్క ఆర్మీ ఎంత పెద్దదో అని చెప్పేసి. ఆయన రాసిన ప్రకారము చంద్రగుప్త మౌర్య యొక్క ఆర్మీలో ఆయన యొక్క సైన్యంలో 6 లక్షల మంది పదాతి దళం అనమాట. నడిచి వెళ్తారు కదా సోల్జర్సు. 6 లక్షల మంది ఇన్ఫాంట్రీ అనేది ఉండేది. అలానే 30,000 గుర్రాలు అనమాట. అశ్వదళం అనేది తురగదళం అంటాం కదా, 30,000 గుర్రాలు ఉండేది. అలానే 9,000 వార్ ఎలిఫెంట్స్ అనమాట. అంటే 9,000 యుద్ధ ఏనుగులు అనేవి ఉండేవి. 8,000 చారియట్స్ అనమాట. రథాలు ఉంటాయి కదా, 8,000 రథాలు అయితే ఉండేదన్నమాట. ఇలా ఒక పెద్ద సైన్యాన్ని అయితే చంద్రగుప్త మౌర్య అయితే అప్పట్లో మేనేజ్ చేస్తాడనమాట. అయితే ఇక్కడ చంద్రగుప్త మౌర్య అంత పెద్ద సైన్యం ఉంది కాబట్టి గ్రీకులని చాలా సులభంగా ఓడించాడు. అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి అయినటువంటి సెల్యూకస్ నికేటర్ని చాలా చిత్తుగా ఓడించాడు. ఎంతగా అంటే చంద్రగుప్త మౌర్య యొక్క యుద్ధ ఏనుగులైతే గ్రీకుల సైన్యాన్ని తొక్కి చంపేశాయన్నమాట. అంత గొప్పగా. అందువల్లనే సెల్యూకస్ నికేటరు ఆ యొక్క చంద్రగుప్త మౌర్య యొక్క ఆ యుద్ధ ఏనుగులు కూడా ఒక ఒప్పందం ప్రకారం తీసుకున్నాడు. ఈ యుద్ధం అనేది 305 BCలో జరిగిందనమాట. సామాన్య శకానికి పూర్వమైనటువంటి 305లో జరిగింది. ఇలా అంత పెద్ద సైన్యాన్ని మేనేజ్ చేసినటువంటి భారతీయ చక్రవర్తి ప్రాచీన చరిత్రలో చంద్రగుప్త మౌర్య.